హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా కమ్మగా స్పాంజీ లాంటి దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ దోశలు అయితే అచ్చం హోటల్ స్టైల్లో ఎలా వస్తాయో అదే విధంగా స్పాంజీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. ఎప్పుడు చేసే క్రిస్పీ దోశలు కాకుండా ఒక్కసారి ఇలా స్పాంజీ దోశలు వేసుకోండి, రుచి చాలా బాగుంటుందండి. ఏ చట్నీతో తిన్నా కానీ సూపర్గా ఉంటాయి. 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత మృదువుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. అంత స్పాంజీగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పాంజీ దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 3 బౌల్స్ తీసుకున్నానండి. ముందుగా అయితే గ్లాస్ కొలతల్లో తీసుకుంటున్నాను. 2 గ్లాసుల ఇడ్లీ రైస్ తీసుకోవాలండి. లేని వాళ్ళు మీరు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు. కానీ ఇలా ఇడ్లీ రైస్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకవేళ మీరు రేషన్ రైస్ వేసుకుంటున్న వాళ్ళు దీనిలో ఏమి వేయాలో నేను తర్వాత చెప్తానండి. 2 గ్లాసుల రేషన్ రైస్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకోవాలి. దీంట్లో ఇలా 2 టేబుల్ మెంతులు వేసుకోవడం వల్ల దోశకు మంచి కలర్ వస్తుంది. ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. 4 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు వేసుకోవాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 4 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి. 2 గ్లాసుల మనం ఇక్కడ రైస్ వేసుకోవాలండి, ఇడ్లీ రైస్. ఒకవేళ ఇడ్లీ రైస్ లేకుండా మీరు రేషన్ రైస్ వేసుకుంటున్న వాళ్ళు 1 కప్పు అటుకులు వేసుకోండి దీంట్లో. అప్పుడు మనకు మెత్తగా స్పాంజీ లాగా చాలా బాగా వస్తాయి అటుకులు వేసుకుంటే. ఇలా వేసుకొని మూడిటిని మనం శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇక్కడ 4 గంటల తర్వాత నేను చూపిస్తాను మీకు. ఇలా అన్నిటినీ 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ నానబెట్టుకుంటే మనకు మినపగుళ్ళలో ఉన్న జిగురుతనం పోయి దోశలు అనేవి గట్టిగా వస్తాయండి. ఇక్కడ నేను ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మెంతులు, మినప్పప్పు, బియ్యం 3 కూడా బాగా నానాయండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పాంజీ దోశలు చేసుకోండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి, అంత మృదువుగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే మనము మెంతులు, మినపగుళ్ళను గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే మెంతులు మనకు ముందుగా ఇలా బియ్యం అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే మెంతులు సరిగా గ్రైండ్ అవ్వండి. అందుకే ఇలా మెంతులు, మినపగుళ్ళను గ్రైండ్ చేసుకోవాలి ముందుగా. తర్వాత మనము బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం అయితే మనకు తొందరగా గ్రైండ్ అవుతాయండి. మెంతులు అయితే తొందరగా గ్రైండ్ కావని ఇలా రెండింటిని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. అందుకే నేను సపరేట్గా నానబెట్టుకున్నానండి. అన్నీ ఒకే దగ్గర మనం నానబెట్టుకుంటే మెంతులు అంత మెత్తగా గ్రైండ్ అవ్వవు. చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా ఈ దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. బియ్యం నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, అవే నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం పిండిని ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో కాకుండా ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటే చాలా బాగా సాఫ్ట్గా వస్తాయండి. ఇడ్లీకైనా, దోశకైనా, వడకైనా మనం ఇలా మిక్స్ చేసుకుంటే పిండి బాగా పులిసి దోశలు, ఇడ్లీ, వడలు ఏదైనా కూడా చాలా సాఫ్ట్గా మృదుగా వస్తాయండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బీట్ చేసినట్టు బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక 6 నుంచి 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండిని పులియడానికి పెట్టుకుంటున్నాను. ఇలా మూత పెట్టేసి ఒకవేళ పిండి మనకు పొంగితే కింద పడుతుందండి. ఇలా కింద ఒక ప్లేట్ పెట్టేసి మనం పిండిని పులియడానికి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి, పిండి ఎంత బాగా పులిసిందో. ఇలా పిండి పులవడం వల్ల మనకు దోశలైనా, ఇడ్లీలైనా చాలా మృదువుగా వస్తాయండి.
చూడండి ఎంత బాగా పులిసిందో. బ్యాటర్ కూడా మనకు గట్టిగా అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఇలా దోశల్లో వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే దీంట్లో నుంచి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకున్నాను. దీంట్లో నుంచి కొద్దిగా బ్యాటర్ తీసుకొని ఇక్కడ దోశలు వేసుకుంటున్నానండి. మిగతా పిండిని మనము ఇలా వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఉప్పు వేయకుండా వేస్తే మనకు పిండి పులవదండి. దోశలైనా ఇలా క్రిస్పీ దోశలైనా వేసుకోవచ్చు, కానీ సాఫ్ట్ దోశలు అయితే చాలా బాగుంటాయి. మిగతా పిండిలో నేను ఇలా కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసుకున్నాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. దోశలకు మంచి కలర్ రావడానికి చిన్న స్పూన్తో 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలండి, కాస్త జారుగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇలా నేను ఇక్కడ 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. ఇలా కాస్త లైట్గా స్ప్రెడ్, మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేద్దండి. ఇలా కాస్త సెట్ దోశలానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో వచ్చి ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. పైన తడి ఆనిన తర్వాత చూడండి ఎంత హోల్స్గా వచ్చిందో. మనకు పిండి బాగా పులిస్తేనే దోశలు సరిగా వస్తాయండి. చక్కగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 దోశలు వేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా, చాలా మృదువుగా, తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 ఇలా దోశలు వేసుకోవాలి. దోశ వేసేటప్పుడు మనము వాటర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి. మంటను దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచాలి. దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా అన్ని వైపుల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఇలా 2 వైపులో ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత మృదువుగా, స్పాంజీగా చాలా బాగుంటాయండి. 2 తినేవాళ్ళు 4 తింటారు, అంత మృదువుగా ఉంటాయి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. అంత సూపర్గా ఉంటాయండి దోశలు అయితే. రోజు రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పాంజీ దోశలు చేసుకుని తినండి. రుచి అయితే సూపర్గా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.